జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో నిధులు గోల్మాల్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ఆధునీకరణకు 17 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సంచలనంగా మారింది. ఆధునీకరణ పనులకే వైసీపీ ప్రభుత్వం హయాంలో 17 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే దీనిపై ఇప్పుడు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కొత్త స్టేడియం నిర్మాణానికి అంత ఖర్చు కాదని వాదనలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం 2 రోజుల క్రితమే స్టేడియంను ప్రారంభించడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది. కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపు విషయంలో గానీ జీవీఎంసీ అధికార పక్ష కార్పొరేటర్లు గానీ ప్రతిపక్ష కార్పొరేటర్లు కానీ ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. మరోవైపు స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆధునీకరణ పనుల్లో నాణ్యత లోపించిందంటూ స్వయాన నగర మేయర్ చెప్పడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. స్టేడియం ఆధునీకరణ పనుల్లో పలువురు కార్పొరేటర్లకు జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగానికి లక్షలాది రూపాయలు ముడుపులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆధునీకరణ పనుల్లో నాణ్యత లోపించిందని, పనుల తర్వాత పాత సామాన్లను ఏం చేశారని సిపిఎం కార్పొరేటర్ గంగారాం ప్రశ్నించారు. ఈ 17 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేయొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆధునీకరణ పనుల మీద తీవ్రమైనటువంటి అవినీతి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. దాదాపు 17 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ ఖర్చు చేసిన దాంట్లో చేసిన పనులు ఎటువంటి పారదర్శకత లేదు, ఎటువంటి నాణ్యత లేదు. వాటి మీద చెకప్ చేసి వాటి క్వాలిటీ కంట్రోల్ చేసేటటువంటి పర్యవేక్షణ కూడా అవినీతి డబ్బులతోటి వాటిని కూడా కప్పిపుచ్చారనేటువంటి కూడా స్పష్టమవుతుంది. మరి దాని పాత సామాన్లన్నీ కూడా ఏం చేశారు? అవసరం లేనటువంటి వాటికి కూడా అదనమైనటువంటి ఖర్చులు చూపిస్తూ ఉన్నారు. అలాగే మొదట్లో కౌన్సిల్లో పెట్టినటువంటి ఆమోదం ఒకటి, ఆ తర్వాత మళ్ళీ పెట్టించుకున్నారు రహస్యంగా, ఆ తర్వాత ముందస్తు ఆమోదం తీసుకున్నారు. ఎక్కువ భాగం ముందస్తు అనుమతులు తీసుకొని మేయర్లతోటి ఆ విధంగా పెద్ద ఎత్తున 17 కోట్ల రూపాయలకి దీన్ని తీసుకురావడం జరిగింది. దీని ఇంట్లో పెద్ద ఎత్తున కబ్జా అనేటువంటిది, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది స్పష్టమవుతుంది. ఈ 17 కోట్లు పెడితే అనేక ప్రాంతాల్లో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఒక 5 ఇండోర్ స్టేడియంలు కట్టొచ్చు, ఒక 5 ఆట స్థలాలు పెద్ద పెద్ద అనేటువంటి పిల్లలకి బ్రహ్మాండంగా కట్టొచ్చు. లేకపోతే ఈ 17 కోట్ల రూపాయలు పెడితే సుమారు ఒక 20 వార్డుల్లో అద్భుతమైనటువంటి గ్రంథాలయాలు, సీనియర్ సిటిజన్ సెంటర్స్, అలాగే రిక్రియేషన్ సెంటర్స్, పార్కులు అధునాతనికంగా తయారు చేసేటటువంటి అవకాశం ఉంది. ఇండోర్ స్టేడియం ఆధునీకరణ పనుల మీద తీవ్రమైనటువంటి అవినీతి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. దాదాపు 17 కోట్ల రూపాయలు. విశాఖ జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో నిధులు గోల్మాల్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ఆధునీకరణకు 17 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సంచలనంగా మారింది. ఆధునీకరణ పనులకే వైసీపీ ప్రభుత్వం హయాంలో 17 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే దీనిపై ఇప్పుడు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కొత్త స్టేడియం నిర్మాణానికి అంత ఖర్చు కాదని వాదనలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం 2 రోజుల క్రితమే స్టేడియాన్ని ప్రారంభించడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది. కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపు విషయంలో కానీ జీవీఎంసీ అధికార పక్ష కార్పొరేటర్లు కానీ ప్రతిపక్ష కార్పొరేటర్లు కానీ ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. మరోవైపు స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆధునీకరణ పనుల్లో నాణ్యత లోపించిందంటూ స్వయాన నగర మేయర్ చెప్పడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. స్టేడియం ఆధునీకరణ పనుల్లో పలువురు కార్పొరేటర్లకు జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగానికి లక్షలాది రూపాయల ముడుపులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆధునీకరణ పనుల్లో నాణ్యత లోపించిందని, పనుల తర్వాత పాత సామాన్లను ఏం చేశారని సిపిఎం కార్పొరేటర్ గంగారాం ప్రశ్నించారు. ఈ 17 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేయొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి బాలకృష్ణ, మీ దగ్గర అప్డేట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రియా. ప్రధానంగా చూసుకున్నట్టయితే విశాఖ జీవీఎంసీ పరిధిలోనే ఉన్నటువంటి స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో, స్టేడియంకి ఆధునీకరణ పనుల నిమిత్తం 17 కోట్ల రూపాయలు వైసీపీ గవర్నమెంట్లో కేటాయించడం జరిగింది. అయితే అక్కడే పెద్ద మాయ జరిగిందని కూడా చెప్పాలి. అక్కడ మాయకు కూడా మాయకు తెరలేసిందని కూడా చెప్పాలి. ఎందుకంటే కాంట్రాక్ట్ ఎవరైతే కాంట్రాక్ట్కి ఇచ్చారో ఆ కాంట్రాక్ట్కి ఇచ్చిన పద్ధతి కూడా సరైన పద్ధతి కాదు. అంతేకాకుండా 17 కోట్ల రూపాయలు కేవలం రంగులు పూసి హంగులు పూయడానికి ఎందుకు ఖర్చు అయిందంటూ కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అక్కడ చేసిన పనులు ఏం లేదు, స్ట్రక్చర్ అలాగే ఉంది. పైన రేకులు మార్చి
కుర్చీలు ఏవైతే ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నారో ఆ కుర్చీలన్నీ కూడా మార్చి మొత్తం గోడలకి అద్దాలు తగిలించారు. అంతవరకు మాత్రమే చేశారు. దానికి 17 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకంటూ కూడా అనేక మంది విమర్శకులు అయితే మాత్రం విశ్లేషించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఇంకా రెండో కోణం కూడా బయటకు వస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఇప్పుడు జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎంవీపీ కాలనీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్టేడియం కానీ, అదేవిధంగా ఇటు బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్ రోడ్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, పీపీఏ విధానంలో ప్రైవేటీకరణకు సిద్ధపడింది. అయితే ఇది కూడా అదేవిధంగా ప్రైవేటీకరణ చేస్తే చేసేందుకైతే మాత్రం సిద్ధపడుతున్నారని కూడా చెప్పాలి. ఈ విధంగా చేసినట్టయితే ప్రభుత్వానికి లాభం వస్తుంది అంటున్నారు. అయితే ఒకవైపు నగర మేయర్ కానీ, అదేవిధంగా ఎంపీ భరత్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ మాట్లాడుతూ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుంది, తక్కువ ధరకే అందరూ వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు, వివిధ ఆటలు ఆడవచ్చు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఒక్కసారి మనం ఎంవీపీ కాలనీలోనే ఉన్నటువంటి ఇటువంటి స్పోర్ట్స్ స్టేడియం ఏదైతే ఉందో జీవీఎంసీ పరిధిలో దాని పీపీఏ విధానంలో కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక్క జిమ్ చేయడానికే నెలకు 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అక్కడ స్విమ్మింగ్ చేయాలంటే నెలకు 8,000 రూపాయలు. కనీసం యోగా చేసుకునేందుకు లోపలికి వెళ్ళాలంటే ఆ పరిధిలోకి ఎంటర్ అవ్వాలని అనుకున్నట్టయితే ఆ 3,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఇంకా ఈ విధంగా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు. అంతేకాకుండా ఈ పీపీఏ విధానం అనేది సరికాదంటూ కూడా ఇప్పటికే వైసీపీ, అంతేకాకుండా వామపక్షాలు కూడా ఆరోపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రైవేటు పీపీఈ విధానం అనేది మళ్ళీ తెరపైకి అంటే గతంలో కూడా జరిగాయి. అయినప్పటికి కూడా ఏదైతే ఈ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ఉందో ఈ రంగులు హంగులు పూసి దాని పీపీఏ విధానంలో వచ్చే కాంట్రాక్ట్కి రారమ్మని ఆహ్వానించినట్టయితే మాత్రం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు చూడాలి. ఒకటి, ఏదైనా సరే ఒక చిన్న బిల్లు పాస్ చేయాలంటే కౌన్సిల్లో కానీ, స్టాండింగ్ కమిటీలో కానీ ఇటు అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లు అందరూ కూడా ఆమోదించి తీరాలి. అయితే ఇక్కడ కొంతమంది ఇప్పటికే కూడా నోరు మెదపని పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు కూడా జీవీఎంసీకి సంబంధించి నగర మేయర్ కానీ, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరూ మాట్లాడటం లేదు. ఎందుకు అన్నది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇందులో ఇంజనీరింగ్ విభాగం ఏదైతే ఉందో ఇక్కడ సిఈ దగ్గర నుంచి ఈ వరకు, వర్క్ ఇన్స్పెక్టర్ వరకు కూడా కొన్ని లక్షలాది రూపాయలు కూడా ముడుపులు చెల్లించారు. అంతేకాకుండా కార్పొరేటర్లు ఎవరో కూడా కౌన్సిల్లో మాట్లాడకుండా దీనిపైన నోరు మెదపకుండా ఉండేందుకు వాళ్ళకు కూడా ముడుపులు అందినట్టుగా కూడా అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది ఓపెనింగ్ జరగడం, దీనిపైన 17 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం, కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించామంటూ కూడా చెప్పడం జరగడంతో దీనిపైన అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నిన్న ఓపెనింగ్ ఏదైతే ప్రారంభోత్సవం జరిగిందో, మన ప్రారంభోత్సవం జరిగిన నాడు ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, నగర మేయర్ కానీ మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎక్కడ పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది, అది చాప కింద నీరులా పీపీఏ విధానంలో ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధం చేస్తున్నారు, అందుకని రంగులు పూశారు అంటూ కూడా అనేక మంది విమర్శించే పరిస్థితి అయితే కూడా ఉంది. అసలు కౌన్సిల్లో ఏ విధంగా తీర్మానించారు? ఏదైతే ఈ 17 కోట్లు ఖర్చు పెడితే అటు కొత్త స్టేడియము మొత్తం కన్స్ట్రక్షన్, అక్కడ ఏదైతే పాత స్టేడియం ఉందో స్టేడియం మొత్తాన్ని కూడా డిస్మాంటిలింగ్ చేసి కొత్త స్టేడియం నిర్మించగా ఇంకా చాలా డబ్బులు, 2 స్టేడియంలు కూడా నిర్మించే అవకాశం ఉంటుంది ఆ డబ్బులతో. అటువంటిది ఒక్క 17 కోట్లు పెట్టి దానికి ఖర్చు చేసి ఓన్లీ రిపేర్లకి ఖర్చు చేశారని అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎంత మాయ జరిగింది, ఎన్ని కోట్లలోనే మాయ జరిగింది, ఎన్ని కోట్లలోని ఇది చేతులు మారింది అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి యొక్క స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో అది కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులు చేశారు అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి విశాఖ నగర మేయర్ కూడా పెదవి విరవడం జరిగింది. పన్నుల్లో నాణ్యత లేదు, దీనిపైన ఇంజనీరింగ్ విభాగంతో మాట్లాడవలసిన అవసరం ఉంది, అధికారులతో చర్చించవలసిన అవసరం ఉంది అంటూ కూడా చెప్పే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే నిజంగా అక్కడ వెళ్ళి చూసుకున్నట్టయితే 17 కోట్ల రూపాయలకి ఏం పనులు చేశారంటే ఒక్కటి కూడా కనిపించే పరిస్థితి లేదు. అంతేకాకుండా పాతది ఇంతకు ముందు కూడా ఎప్పుడైతే పాత స్టేడియం ఉండేదో అదే స్టేడియంలో సెంట్రల్
ఏసీ ఉండేది. మొత్తం స్ట్రక్చర్ అంతా అలాగే ఉంది. కుర్చీలు కొన్ని విరిగిపోయి ప్లాస్టిక్ కుర్చీలు మార్చడం జరిగింది. బయట అద్దాలు అతికించారు. దానికి 17 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. పైన షట్టర్లు, మరి తీసినటువంటి ఏసీలు కానీ, వెంటలు కానీ, షట్టర్స్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాత గ్లాసులు కూడా తొలగించడం జరిగింది. ఈ ఐరన్ కానీ, రేకులు ఏవైతే ఉన్నాయో రేకులు కానీ, తీసిన పాత కుర్చీలు కానీ, ఇవన్నీ ఏమయ్యాయి? అసలు ఎక్కడికి వెళ్ళాయి? జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేశారా, లేదంటే కాంట్రాక్టర్ తీసుకొని బయటికి ఎక్కడైనా అమ్ముకున్నాడా, లేదంటే అసలు కొత్త ఏసీలు వేసాడా, లేదా పాత ఏసీలు రిపేర్లు చేసి దానికి పెయింట్లు వేసి చేశాడా అన్న ఆరోపణలు కూడా అనేకం వెల్లువెత్తే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం పైన అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక్క ఈ విషయంలోనే కాదు, ఇంజనీరింగ్ పనులు ఎక్కడ జరిగినప్పటికి కూడా దానిపైన అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న స్థాయి సంఘం మీటింగ్లో కూడా ఇక్కడ ఏదైతే గురుద్వారా దగ్గర నుంచి అదేవిధంగా మద్దిలపాలెం వరకు కూడా సెంటర్ గ్రిల్స్ వేసేందుకు నామినేటెడ్ పనులు ఇచ్చారు. అయితే అక్కడ బిల్ పాస్ చేయడానికి స్టాండింగ్ కమిటీలోను కూడా పెట్టడం జరిగింది. కానీ అక్కడ అసలు గ్రిల్సే వేయలేదంటూ కూడా, ఒక్క గ్రిల్ కూడా వేయలేదంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ చెప్పడం జరిగింది. అయితే అంటే ఎంత పెద్ద మొత్తంలో ఎంత పెద్ద మహామాయ జరుగుతుంది ఇంజనీరింగ్ విభాగంలో అన్ని చూడాలి. ఇక్కడ సిఈ కానీ, ఈఈ కానీ, ఎస్సీ కానీ ఎవరు నోరు మీద పరిస్థితి అయితే లేదు ఇక్కడ. ఎందుకంటే కింద స్థాయి వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి సిఈ చీఫ్ ఇంజనీర్ వరకు, అదేవిధంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్సీ కానీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ కానీ, డిప్యూటీ ఇంజనీర్ డిఈ కానీ, వీళ్ళందరికీ కూడా మొత్తం అందరికీ కూడా ముడుపులు అందడంతో ఎవరు నోరు మీద పడకుండా చక్కగా కూడా ఏదైతే షెడ్యూల్ ఉందో కాంట్రాక్టర్కి ఇచ్చేటప్పుడు షెడ్యూల్ ఇస్తారా, షెడ్యూల్ ప్రకారం కూడా మొత్తం చెక్ బిల్ రెడీ చేసి మొత్తం బిల్లు కూడా చెల్లించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే షెడ్యూల్ కాస్ట్ ఉందో, షెడ్యూల్ తీసుకునేటప్పుడు వర్క్ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఏ పనికి ఏ క్వాలిటీ వాడాలి, ఎంత నిష్పత్తిలో వాడాలి, అంతేకాకుండా ఏ కంపెనీ ఏసీలు బిగించాలి అనేది కూడా స్పష్టంగా ఉంటుంది. అవి జీవీఎంసీ నిబంధనల ప్రకారం చేశారా లేదా అనేది కూడా పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే 17 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటే అదే 17 కోట్లతోటి 17 వార్డుల్లో సుమారు కనీసం ఒక 10 వార్డుల్లో ఎంతో అభివృద్ధి చేయొచ్చు. రోడ్లు వేయొచ్చు, కమ్యూనిటీ హాల్స్ కట్టొచ్చు, గ్రంథాలయాలు కట్టొచ్చు, సీనియర్ సిటిజన్స్ కి పార్కులు నిర్మించవచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. అటువంటిది ప్రజాధనాన్ని వృధా చేసి ప్రైవేట్ పరం చేసేందుకే ఈ యొక్క ఏదైతే ఈ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ఉందో దీన్ని ఆధునీకరించారంటూ కూడా ఇటు వామపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ మండిపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇందులో ఇంజనీరింగ్ విభాగం, అంతేకాకుండా జీవీఎంసీ కౌన్సిల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా దీనికి తోడ్పాటు అందిస్తున్నారు. కొంతమంది సిపిఎం, సిపిఐ కార్పొరేటర్లు తప్ప మిగతా ఇటు వైసీపీ కానీ, టీడీపీ కార్పొరేటర్లు కూడా ఎవ్వరు కూడా నోరు మీద పరిస్థితి లేదు. నిన్న స్వయంగా మేయర్ గారిని అడిగితే దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడడం, దాని గురించి ఎంక్వైరీ వేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఎంక్వైరీ ఎప్పుడు వేస్తారని అడిగినా సరే ఆయన సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అది పాత గవర్నమెంట్లో జరిగిపోయింది, అయిపోయింది కదా అని చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మొత్తం ఇప్పుడు ఏవైతే సంవత్సరం కాలం అవుతుంది కొత్తగా పీలా శ్రీనివాసరావు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేయర్ వచ్చి, గతంలో అలి వెంకట కుమారి ఉండేటప్పుడు ఇది వైసీపీ గవర్నమెంట్లో కేటాయింపు జరిగింది. అయితే అప్పుడున్న మేయర్కి ఇప్పుడున్న మేయర్కి కూడా ఏమైనా లింక్ ఉందా, అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ ఈలకి ఎంతవరకు ఇందులో భాగస్వామ్యం ఉంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1-2 లక్షల పనులకైతే పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కానీ 17 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు ఆధునీకరణ పేరుతో. అప్పటికి కూడా చక్కగా ఉండేది, కొన్ని కుర్చీలు పాడైపోయి అంతే తప్ప స్టేడియం అంతా చక్కగా ఉండేది. రోజు చాలా మంది వెళ్ళి ఆడుకునేవారు. రీజనబుల్ రేటు, గవర్నమెంట్ రేట్ ప్రకారం చాలా తక్కువ రేటు ఉండేది. ఇప్పుడు పీపీఏ విధానంలో ఇటు ఏదైతే ఎంవీపీ, అదేవిధంగా ఆక్వా స్విమ్మింగ్ పూల్, జీవీఎంసీకి సంబంధించి స్విమ్మింగ్ పూల్ చేశారో అదే స్థాయిలో దీన్ని కూడా పెట్టి నెలకి కొన్ని లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వసూలు చేసేందుకు, దాంట్లో ఇంజనీరింగ్ విభాగానికి, అధికారులకి, రాజకీయ నాయకులకి ముడుపులు ఇచ్చేందుకు ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. చాప కింద నీరులో కూడా ఈ పనులన్నీ సాగిపోతున్నాయి అంటూ కూడా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా ఈ యొక్క 17 కోట్ల రూపాయల స్వర్ణభారతి ఆధునీకరణ పనుల్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏం జరిగింది, అక్కడ ఏం తప్పు జరిగింది, ఎటువంటి మెటీరియల్ వాడారు, అసలు
దానికి ఒరిజినల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది ఒక కమిటీ వేయవలసిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ దీనిపైన దృష్టి పెట్టి ఒక కమిటీ వేసి మొత్తం నిజ నిర్ధారణ మొత్తం పూర్తిగా జరిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విధంగా ప్రజాధనాన్ని, ప్రజలు ట్యాక్సుల రూపంలో కడుతున్నటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అది పెద్దల జోబుల్లోకి, అధికారుల జోబుల్లోకి వెళ్లడం అనేది మాత్రము నిజంగా ఇది ఎవరు కూడా హర్షించే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దీనిపైన కమిటీ ఖచ్చితంగా వేసి తీరాలి. దీనికి బాధ్యులైన వారిని మొత్తం క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలంటూ కూడా కోరుతున్నారు. శ్రీయా, థ్యాంక్ యూ బాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.